పహల్గామ్ ఉగ్రదాడిలో కీలక మలుపు. ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన ఇద్దరు అరెస్ట్ చేసిన ఎన్ఐఏ. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలోకి ఎంటర్ అయిన అగ్రరాజ్యం ఇరాన్ అణ్వాస్త్ర కేంద్రాలపైకి అమెరికా మెరుపు దాడులు. ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు వార్నింగ్. ఇరాన్ ఖచ్చితంగా శాంతికి రావాల్సిందేనన్న ట్రంప్. కాంగ్రెస్ బీఆర్ఎస్ పై బండి సంజయ్ విమర్శలు. కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వెల్లడి. తెలుగు రాష్ట్రాల్లో ట్రెండింగ్ లో ఉన్న రప్పారప్ప ఫీవర్. సూర్యాపేటను తాకిన రప్పారప్ప 3.0 సెగ. ఆర్ కృష్ణయ్యతో ఎమ్మెల్సీ కవిత భేటీ. రాజకీయ పార్టీలు ఆమెకు మద్దతు ఇవ్వాలన్న బీసీ నేత. ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాలో మావోయిస్టులు లేఖ కలకలం. దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిక. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిపై బీఆర్ఎస్ లో చర్చ. అధిష్టానం నిర్ణయంపై అన్ని వర్గాల్లో నెలకొన్న ఉత్కంఠ. పోలీసులపై కొప్పుల ఈశ్వర్ సంచలన వ్యాఖ్యలు. బల్ల కింద చేయి పెట్టకపోతే పూట గడవదన్న మాజీ మంత్రి. ఈ నెల 27న కేఆర్ఎంబీ ప్రత్యేక సమావేశం. బోర్డు పరిధిలోని ఉద్యోగులకు ఇచ్చిన ఇన్సెంటివ్లపై చర్చ. పటాన్ చెరువులో భారీగా మద్యం పట్టివేత. 15 లక్షల రూపాయల లిక్కర్ స్వాధీనం. ఇద్దరు అరెస్ట్. తెలంగాణ అసెంబ్లీ ముందు అగ్ని ప్రమాదం. జీహెచ్ఎంసీ వాహనంలో ఒక్కసారిగా చెలరేగిన మంటలు. నెల్లూరు జిల్లా వరికుంటపాడులో రెచ్చిపోయిన దొంగలు. 4 దేవాలయాల్లో చోరీకి పాల్పడిన దుండగులు. తిరుమల శ్రీవారి సేవలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి. వేదాశీర్వచనం అందించిన, తీర్థ ప్రసాదాలు అందించిన ఆలయాధికారులు. ఆదిలాబాద్ గుడిహత్నూర్లోని ప్రభుత్వ హాస్పిటల్లో దారుణం. 2 రోజుల పాపపై తెగిపడ్డ ఫ్యాన్. జిల్లా హాస్పిటల్కు తరలింపు. సీఎం రేవంత్ ను కలిసిన నోరి దత్తాత్రేయుడు. విద్య వైద్య అభివృద్ధికి ప్రభుత్వ కృషిని ఆంకాలజిస్ట్ అభినందనలు. కొత్తగూడెం జిల్లాలో ఓ కోడలు తన కొడుకుతో నిరాహార దీక్ష. భర్త తనను వదిలేశాడని న్యాయం చేయాలని ఆందోళన. కొత్తగూడెం జిల్లాలో సండే బ్రిక్స్ ఛాలెంజ్ పోటీలు. వినూత్న ఆలోచనలతో కార్యక్రమాన్ని చేపట్టామన్న కలెక్టర్ జితేష్. మహబూబాబాద్లోని నర్సింగ్ కాలేజీలో అస్వస్థత. 9 మంది విద్యార్థినులను జిల్లా హాస్పిటల్కు తరలింపు. పది నెలల్లో 21 కోట్ల వేల రుణమాఫీ చేశాన ఘనత కాంగ్రెస్దే. బీఆర్ఎస్ చేయలేని ఎన్నో పనులు చేశారన్న మంత్రి పొంగులేటి. అర్హులైన ప్రతి పేదవారికి ఇళ్లు అందిస్తాం. ఇల్లు ఇచ్చాకే ఓట్లు అడుగుతామన్న మంత్రి పొంగులేటి. తెలంగాణ మెట్రో రైల్ 2వ దశలో మరో ముందడుగు. 19,579 కోట్లతో 2వ దశ నిర్మాణం. సికింద్రాబాద్లో బీజేపీ వికసిత్ సంకల్ప సభ. హాజరైన బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. బనకచర్లపై సీఎం రేవంత్ ప్రకటనను స్వాగతిస్తున్నాం. ఇద్దరు సీఎంలు చర్చించుకొని ఎవరికి నష్టం లేకుండా చూడాలన్న నారాయణ. బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం. పెన్షన్ను 400 నుంచి 1100కు పెంపు.